ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. తోడేటి శంకర్ గౌడ్. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను విస్మరించారని విమర్శించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి కేసుల పాలైన నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇల్లు, గుర్తింపు కార్డులు, గౌరవ పెన్షన్ వంటి హామీలు అమలు చేయాలని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని నిజమైన ఉద్యమకారులు వివరాలు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనుముల కళావతి, రంగారపు శాంతలక్ష్మి, తోడేటి స్వరూప, బోయిన సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు పెట్టడం జరుగుతున్నది. ప్రెస్ మిత్రులకు నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల వేదిక గత కొన్ని సంవత్సరాల నుండి ఉద్యమకారులకు కొరకు కొట్లాడుతూనే ఉన్నది. మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి మరి ప్రమోట్ చేయడం జరుగుతున్నది. అట్లాగే 6 మండలాల్లో 6 మండలాధ్యక్షులను కూడా మరి పెట్టడం జరుగుతున్నది. కాబట్టి నిజమైన ఉద్యమకారుల కొరకు కొట్లాడుతున్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆ రోజుల్లో తెలంగాణ కొరకు మరి తిండి లేక అటుకులు బుక్కి అన్నం తినక నీళ్లు తాక తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తుందనే ఒక ఆలోచన కొద్దీ తెలంగాణ ఉద్యమకారులు చాలామంది పోరాడారు. మరి పోరాడమే కాకుండా జైలు పాలై మరి దెబ్బల పడి మరి జైళ్ళల్లో జైలు కూడిదిని కూడా అనుభవించిన దాఖలా ఉన్నాయి. అట్లయితేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి ఆ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పూర్తి స్థాయిలో మర్చిపోయి మరి ఉద్యమకారులను మర్చిపోయి ఉద్యమం ఎక్కడిది తెలంగాణ రాదు అనే వాళ్ళను ఇలా ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చి, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, ఎంపీ పదవులు ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమకారులను పూర్తి స్థాయిలో మర్చిపోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల దురదృష్టం. కాబట్టి మరి ఎన్నికల ముందు 2 సంవత్సరాల ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులకు మేము 25,000 పెన్షన్ ఇస్తాం, 250 గదుల జాగిస్తాం, రైల్వే పాస్ ఇస్తాం, మేము బస్ పాస్ ఇస్తాం, తర్వాత విద్యావంతులకు విద్యా వైద్యాన్ని సదుపాయం కలిగిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత గుర్తింపు కార్డు కూడా ఇస్తామన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క నిబంధన ప్రకారంగా ఈ ఉద్యమకారుల ఫోరంలు కావచ్చు, ఉద్యమకారుల వేదికలు కావచ్చు, ఉద్యమకారుల జేసీ కావచ్చు, అందరూ గత 6-7 సంవత్సరాల నుంచి కొట్లాడితేనే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగొచ్చి మొన్న కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ కాలక్షేపం కాకుండా మరి తొందరగా నిజమైన ఉద్యమకారులను నిజమైన ఉద్యమకారులకు అతి తొందరలో న్యాయం చేయాలనేది మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ 2009లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో మరి కేసీఆర్ అమర నిరాదీక్ష పట్టిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం తిరిగినాక మరి 7 ఏళ్ళు వెనుకపోయింది తెలంగాణ. వీళ్ళ 1200 మంది బలిదానం జరిగింది. కాబట్టి ఈరోజు కమిటీ వేసిన మాత్రమే సంబరం కాదు. కమిటీ ఖచ్చితంగా పనిచేయాలి. కమిటీ తొందరగా ఎంత తొందరగా ఉద్యమకారులకు న్యాయం చేస్తే అంత తొందరగా మరి మాకు ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం. కమిటీ అయితే చేసినాం కదా, మెల్లమెల్లగా పనిచేస్తామని మరి మీకున్న టైమే 2 సంవత్సరాలు ఉంది. ఈ లోపల మాకు తొందరగా అన్ని రకాలు ఇవ్వాలనేది మీ ప్రభుత్వాన్ని మరి ఉద్యమ కమిటీని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. అట్లాగే ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉద్యమకారులు ఎవరైనా
ఎవరున్నా నిజమైన ఉద్యమకారులు కేసున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల వేదికను సంప్రదించాలి. మా సెల్ నంబరు 9491404333 9491404333. తప్పకుండా నిజమైన ఉద్యమకారుల కొరకు మనందరం కష్టపడి పనిచేస్తే తప్పకుండా మన భవిష్యత్తు బాగుపడుతుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.